అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం ఏఐతో భూకంపాల హెచ్చరిక. భూకంపాన్ని వారం ముందే 70% కనిపెట్టి హెచ్చరించగల కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని రూపొందించినట్టు అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. తాము చేసిన ప్రయోగాల్లో 320 కిలోమీటర్ల పరిధిలో 14 భూకంపాలను ముందుగానే ఈ పరికరం గుర్తించి హెచ్చరించినట్లు వెల్లడించారు. భూకంపంలను ముందుగానే పసిగట్టడానికి విస్తృత యంత్రాంగాలున్న కాలిఫోర్నియా, టెక్సాస్, జపాన్, ఇటలీ, గ్రీస్, తుర్కియే వంటి చోట్ల ఈ సాధనం ఉపయుక్తమవుతుందని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర భూకంపం 320 మంది మృతి చెందారు. ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం వరుసగా 7 సార్లు ప్రకంపనలు రాగా వీటిలో 5 తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ వరుస ఘటనల్లో 320 మంది మృతి చెందారని, 1000 మందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి వర్గాలు వెల్లడించాయి. అయితే 120 మందికి పైగా మరణించారని ఆఫ్ఘనిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వందల ఇళ్లు నేలకూలాయి. టెలిఫోన్ వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. హోరాత్ జిల్లాలోని 4 గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత చూసినట్టయితే రిక్టర్ స్కేల్ పైన 6.3గా నమోదు అయింది. అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం హెరాత్ నగరానికి వాయువ్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన భూకంపం తర్వాత వచ్చిన ప్రకంపనలు 5.5 తీవ్రతతో ఉన్నాయని తెలిపింది. వీటి ప్రభావం హెరాత్ నగరంలో కనిపించిందని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రాంతం ఇరాన్కు సరిహద్దుల సమీపంలో ఉంది. 2022లో ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపివేసింది. సుమారు 1000 మంది చనిపోగా 1500 మంది అప్పటి వరకు గాయపడ్డారు. నేపాల్లో కూడా ప్రకంపనలు. నేపాల్ పశ్చిమ ప్రాంత జిల్లా భజంగ్లోనూ శనివారం మధ్యాహ్నం సమయంలో వెంటనే 2 సార్లు భూకంపం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించలేదని సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు. వేల రాకెట్లతో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడిన హమాస్. భూమి, ఆకాశం, సముద్రం నుంచి దాడులు. ఈ 200 మంది ఇజ్రాయేలీల మృతి, 1100 మందికి పైగా గాయాలు. గాజా పైన ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్. 232 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. 1697 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇక్కడ చిత్రంలో చూసినట్టయితే హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో గాజాలోని ఓ ఎత్తైన భవంతిలో ఎగిసిపడుతున్న మంటలు. ఇజ్రాయెల్లోని ఆప్కెన్లోని ఓ మహిళ, ఆమె బిడ్డను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సైనికులు. పశ్చిమాసియా బగ్గుమంది ఉప్పు నిప్పులాగా ఉండే ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఉరుములేని పిడుగులాగా ఇజ్రాయెల్ పైన పాలస్తీనా మిలిటెంట్ల సంస్థ హమాస్ మెరుపు దాడులు దిగింది. యూదులు సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లతో గాజా నుంచి ప్రయోగించడంతో పాటు సాయుధులైన డజన్ల కొద్దీ మిలిటెంట్లను సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్లో చొరబడి హమాస్ మిలిటెంట్లు కాల్పులకు తెగబడుతున్నారు. ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ తాము యుద్ధంలో ఉన్నామని ప్రకటించాడు. ఇక్కడ చూసినట్టయితే గాజా నుంచి ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్తున్న రాకెట్. ఇజ్రాయెల్లోని స్టెరోల్ పాలస్తీనా మిలిటెంట్ల దాడిలోన మృతి చెందిన స్థానికులు. ఆల్ అక్సా కేంద్రంగా అలజడి. పవిత్ర స్థలం పైన పట్టు కోసం ఇజ్రాయెల్, పాలస్తీనాలు ఘర్షణలు పడ్డాయి. నిఘా వ్యవస్థ వైఫల్యం చెందిందని తెలిపారు. ఇజ్రాయెల్ ఒక ఓపిక పట్టింది చాలిక పవిత్ర స్థలం ఆల్ అక్సా చుట్టూ ఇజ్రాయెల్ అరాచకాలకు అంతు లేకుండా పోయింది. వారి ఆక్రమణలకు అంతం చేయాలని తరుణం వచ్చేసింది. అందుకే ఈ ఆపరేషన్ ఆల్ అక్సా మొదలుపెట్టామని తెలిపారు. ఇక్కడ చూసినట్టయితే రాకెట్ దాడులు. ఇజ్రాయెల్లోని రహోత్లోని భారీగా వెలువడుతున్న పొగ. ఆప్స్కెన్లోని ఆందోళన స్థానికులు. ఇజ్రాయెల్ ప్రతిదాడికి గాజాలో కూలిపోయిన భవనాలు. గాజా సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఇజ్రాయెల్ సైన్యాలు.
ఇక్కడ ఈ చిత్రంలో చూసినట్టయితే ఇక్కడ ఇజ్రాయెల్లోని ఆప్స్కెన్లోని మంటల్లో కాలిపోతున్న వాహనాలు. ఇజ్రాయెల్కి కంట్లో నలుసుగా హమాస్ తయారైంది. గాజా సరిహద్దులో కాలిపోతున్న ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకు స్వల్ప శ్రేణి రాకెట్లను దీంట్లో ఖాసం 10, ఖున్స్ 101 16 కిలోమీటర్ల పరిధిలో, గ్రాడ్ వ్యవస్థ 55 కిలోమీటర్ల పరిధిలో, సెజిల్ 55 కిలోమీటర్ల పరిధిలో, దీర్ఘశ్రేణి రాకెట్లు M75 కిలోమీటర్ల పరిధిలో, 100 కిలోమీటర్ల పరిధిలో ఫజర్, 120 కిలోమీటర్ల పరిధిలో R160, 200 కిలోమీటర్ల పరిధిలో M302, 250 కిలోమీటర్ల పరిధిలో ఆయుష్ వంటి రాకెట్లను ఉపయోగించారు ఈ యుద్ధంలో. పుట్టుక నుంచే పొట్లాట. ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణల చరిత్ర రక్తసిక్తంగా మారింది. ఏళ్ల తరబడి సడలని ఉద్రిక్తత. ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే మధ్యధరా సముద్రం ఆనుకొని లెబనాన్, సిరియా, సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్టు, దీంట్లో మిడిల్లో ఇజ్రాయెల్, గాజా, జెరూసలేము, వెస్ట్ బ్యాంకు అనేవి పక్కపక్కనే ఉన్నాయి. పరస్పర దాడుల్లో ప్రధాన సంఘటనలు చూసినట్టయితే 2005లో గాజా స్క్రిప్ట్ నుంచి ఇజ్రాయెల్ సేవల ఉపసంహరణ తర్వాత జరిగిన దాడులు, 2026 జనవరి 25న, 2007 జూన్ 14న, 2008 డిసెంబర్ 27, 2012 నవంబర్ 14న, 2014 ఆగస్టు, జూలై ఆగస్టుల, 2018 మార్చిలో, 2023 ఫిబ్రవరి 2న, 2023 మే 13న, 2023 సెప్టెంబర్ 26న ఈ విధంగా దాడులకు పాల్పడ్డారు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇజ్రాయెల్ పైన ఈజిప్టు, సిరియా అక్టోబర్ యుద్ధం, అమెరికా అండతో బయటపడ్డ యూదు దేశం. అప్పుడు అదే సమయాన్ని ఎంచుకున్న హమాస్ 10 రోజుల తర్వాత తిరిగి అనుకోని దాడితో తొలుత ఇజ్రాయెల్ వెనుకంజ వేసింది. ఈజిప్టు, సిరియా దళాలు కూడా దూసుకొచ్చాయి. అయితే అమెరికా అన్ని విధాలా సహాయం చేయడంతో ఇజ్రాయెల్ పుంజుకుంది. ఇజ్రాయెల్ను గుర్తించినట్టు ఈజిప్టు అక్టోబర్ 25న కాల్పుల విరమణ ప్రకటించారు. అమెరికా దౌత్యనీతి కారణంగా ఇజ్రాయెల్, ఈజిప్టుల మధ్య 1978లో ఒప్పందం కుదుర్చుకుంది. సైనాయ్ ద్వీపకల్పాన్ని ఈజిప్టుకు అప్పగించింది. 1979లో ఈ రెండు దేశాలు శాంతి ఒప్పందం పైన సంతకాలు చేశాయి. ఆసియాలో పెరుగుతున్న మధ్యవర్తిత్వం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ వెల్లడించారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, అరీఫ్ అల్నుమాయ్, జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ శ్యామ్లాల్ ఆల్ షావాలేహి, జస్టిస్ ఆర్వి రవీంద్రన్ మధ్యవర్తిత్వం పైన సానుకూల వైఖరితో వ్యవహరిస్తుండటంతో ఆసియా దేశాలు మధ్యవర్తిత్వ ఫలితాలను చూస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ IAMC సహా ఆసియాలో ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ కేంద్రాలు, సంస్థలు విస్తృత ప్రజాదరణతో దూసుకెళ్తున్నాయని, అభివృద్ధి ప్రజాదరణలో ప్రపంచ స్థాయిలో మొదటి ర్యాంకులో నిలుస్తున్నాయని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సందర్భంగా హైదరాబాదులో హయత్ హోటల్లో IAMC శార్దుల్ అమర్ చంద్ మంగల్ దాస్ అండ్ కో శనివారం సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో హిమా కోహ్లీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రెరాతో IAMC అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా IAMC ఒప్పందం కుదుర్చుకుంది. TS రెరా చైర్మన్ డాక్టర్ N సత్యనారాయణ IAMC రిజిస్ట్రార్ అవగాహన ఒప్పందం పైన సంతకాలు చేశారు. బీహార్లో చేపట్టిన కులగణన ఆధారంగా రాజస్థాన్లోనూ కులగణన చేపట్టాలని తమ రాష్ట్రంలో కులగణనకు నిర్వహించేందుకు రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిమండలి ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన ఆదేశాలను సామాజిక న్యాయం సాధికారత శాఖ విడుదల చేసింది. బీహార్ తర్వాత కులగణన చేపట్టే రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెహ్లోట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమ సొంత వనరులతోనే సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. మధ్యప్రదేశ్లో కులాల వారీగా జనాభా లెక్కలు రూపొందించడమే తమ ప్రధాన ఎన్నికల ఎజెండా అవుతుందని AICC సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ తెలిపారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడానికి కాంగ్రెస్
కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ఢిల్లీలో సమాలోచన జరిపింది. గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని తల్లి పిల్లల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రం 5 కోట్లతో అధునాతన సౌకర్యాల కల్పనతో నేడు ప్రారంభించనున్న తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సంతానలేమితో ఎంతోమంది దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేకున్నా అప్పులు చేసి మరి ప్రైవేట్ క్లినిక్లో IVF ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇకపై గాంధీ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే ఈ పద్ధతిలో సంతానం పొందే అవకాశాన్ని వాస్తవానికి 2018లోనే గాంధీలో సంతాన సాఫల్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం టెస్టులు కౌన్సిలింగ్తో పాటు ఇంట్రా యూటెరిన్ ఇన్సెమినేషన్ IUI పద్ధతిలోనే సంతానం పొందేలా ప్రయత్నం చేసేవారు. ఈ ప్రక్రియలో భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్లో శుద్ధి చేసి భార్య అండాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో ఇప్పటికే కొందరికి సంతాన భాగ్యం దక్కింది. తాజాగా ప్రారంభించిన కేంద్రంలో 5 కోట్లతో అత్యాధునిక ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ చికిత్సలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఎరుకల సాధికారతకు ఎస్ పథకం 60 కోట్లతో అమలు. పందుల పెంపకం, శీతల గిడ్డంగుల నిర్మాణానికి 50% రాయితీతో యూనిట్లు. రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గ సాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఎస్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 కోట్లతో గిరిజన ఆర్థిక సహకార సంస్థ ట్రైకార్ ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చౌంగ్తు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద పందుల పెంపకం, శీతల గోదాముల నిర్మాణం, ప్యాకేజింగ్, రవాణా, దుకాణాల కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది. ఎస్టీ జనాభాలో 4.54% ఉన్న ఎరుకల సామాజిక వర్గం ప్రధానంగా పందుల పెంపకంపైన ఆధారపడి జీవనోపాధి పొందుతుంది. దాదాపు 50,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిపైన ఆధారపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో ఒక్కొక్క యూనిట్కు 50%, గరిష్టంగా 30 లక్షలు రాయితీ అందించనుంది. మిగతా 50% వ్యయంలో 40% బ్యాంకు రుణంగా, 10% ప్రాజెక్టుగా ఖర్చుగా అందిస్తుంది. పందుల పెంపకానికి సదరు సంఘానికి జనావాసాలకు కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సొంతంగా 2 ఎకరాల స్థలం ఉండాలి లేదా ఏళ్ల కాలపరిమితితో లీజుకు ఒప్పందం చేసుకోవాలి. ఈ సంఘం అధ్యక్ష సభ్యులు ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి అని తెలిపింది. పేక మేడలతో గిన్నీస్లోకి ఎక్కాడు. పేక ముక్కలతో చిన్నపాటి నిర్మాణం పూర్తి చేయడానికి ఎంతో కష్టపడాలి. అలాంటిది ఓ బాలుడు వాటితో ఏకంగా 4 ఎత్తైన నిర్మాణాలు చేపట్టి గిన్నీస్ పుస్తకంలో చోటు సంపాదించాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు చెందిన 15 ఏళ్ల అర్నవ్ దగా స్థానిక రచయితల భవనం, షాహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్ కెథడ్రల్ పేక ముక్కలతో నిర్మించాడు. ఇందుకోసము 1,43,000 పేక మొక్కలను ఉపయోగించాడు. 41 రోజుల్లో ఈ 4 నిర్మాణాలను పూర్తి చేశాడు. 40 అడుగుల పొడవు, 11.4 అడుగుల ఎత్తు, 16.8 అడుగుల వెడల్పు ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పేక ముక్కల నిర్మాణంగా గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించింది. ఈ మేరకు ఇప్పటి వరకు బ్రయాన్ బెర్గ్ పేరిట ఉన్న రికార్డును అర్నవ్ బద్దలు కొట్టినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ తెలిపింది. ఉత్తమ శ్రేణి పరిశోధనల్లో 2% HCU ఆచార్యులవే అంటూ స్టాన్ఫోర్డ్ అధ్యయనము వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయము HCU ఆచార్యుల పరిశోధనల విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్య, వైద్యం, సామాజిక రంగాలపైన ప్రభావం చూపిస్తాయి. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధనల ఆధారంగా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనం చేయగా ఉత్తమ శ్రేణి పరిశోధనలో 2% హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు చేశారని తెలిపింది. ఈ అధ్యయనాన్ని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అక్టోబర్ సంచికలో ప్రచురించింది. ఈ అధ్యయనం కోసం 2,10,000 పరిశోధనల పత్రాలను స్టాన్ఫోర్డ్ పరిశీలించింది. విదేశీ విశ్వవిద్యాలయాలకు ధీటుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గుర్తింపు తెచ్చుకోవడంతో సంతోషంగా ఉందని ఉపకులపతి ప్రొఫెసర్ BJ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్యులు, సహాచార్యులు గోవర్ధన మెహతా, AS రాఘవేంద్ర, MNV ప్రసాద్, D నారాయణరావు, K భానుశంకర్, సోమ వేణుగోపాలరావు తదితరులు ఆయనను అభినందించారు.
మైనారిటీల ఆత్మబంధువు కేసీఆర్ అంటూ టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్గా నియమితులయ్యారు. తెలంగాణలో మైనారిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మబంధువు అని రాష్ట్ర ఫుడ్ సంస్థ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. ఆయన మైనారిటీ సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ తన 10 ఏళ్ల పాలనలో 900 కోట్లను మాత్రమే కేటాయించగా కేసీఆర్ సీఎం అయ్యాక 12,000 కోట్లు కేటాయించారని, మైనారిటీలకు 204 గురుకులాలను స్థాపించారని, విదేశీ విద్యానిధిని ఏర్పాటు చేశారని, మహిళా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ, యువతకు కార్ల ద్వారా ఉపాధిని అందిస్తున్నారని, మైనారిటీలంతా బారాసాకు సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లో టాటా ఛార్జింగ్ స్టేషన్లను స్థాపించింది. టాటా పవర్ ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ అధిపతి వీరేంద్ర గోయల్ తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ వాహనాల ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు టాటా పవర్ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో 130, ఆంధ్రప్రదేశ్లో 150 ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిసెంబర్ నాటికి కొత్తగా మరో 70 వరకు కేంద్రాలను స్థాపించబోతున్నట్లు టాటా పవర్ ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ అధిపతి వీరేంద్ర గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400కు పైగా నగరాలలో, పట్టణాలతో కలిపి 4,800 ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు తమకు ఉన్నాయని, 2028 నాటికి వీటి సంఖ్య 25,000 వరకు చేరుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, కరీంనగర్, బెంగళూరుకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారుల్లో తమ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ఒకసారి చూసినట్టయితే కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, దళితుల స్వావలంబనకి దళిత బంధు, నిస్సహాయులకు కనీస జీవన భద్రత కోసం ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ కానుకగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వైద్య విద్యలో విప్లవాని కోసం జిల్లాకు మెడికల్ కాలేజీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడం కోసం సమ్మిళిత సంస్కృతి కోసం ఆలయాల అభివృద్ధి, అణగారిన వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రోత్సాహం అందించేందుకు టీ ప్రైడ్ తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రైజెస్, నిరుపేదలకు చెంతకి మెరుగైన వైద్యం కోసం కంటి వెలుగు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, బడుగు బలహీనాల వర్గాల సొంతింటి కళ సాకారం కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, సమున్నతంగా గిరిజనుల ఆత్మగౌరవం కోసం గిరిజన సంక్షేమం, గిరిజనుల ఎస్టీ రిజర్వేషన్ని 10% పెంచారు. ఇవి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు. వన్డే ప్రపంచ కప్లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీకొంటుంది. వన్డే ప్రపంచ కప్లో భారీ అంచనాలతో బరిలో దిగుతున్న భారత జట్టు ఆదివారం తన తొలి మ్యాచ్ను ఆడబోతుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రోహిత్ సేన సత్తా చాటాలని శుభారంభం చేయాలని టీమిండియా చూస్తుంది. ఇటీవలే కంగారులను వన్డే సిరీస్లో ఓడించడంతో భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే కానీ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రపంచ కప్లో భారత్ ఆస్ట్రేలియాలో తలపడ్డ మ్యాచ్లు 12. 8 సార్లు ఆసీస్ గెలిస్తే 4 సార్లు భారత్ సొంతమైంది. భారత ఆస్ట్రేలియాతోనే తొలిపోరు నేడే చెన్నైలోనే జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ కప్లో రోహిత్ 6 సెంచరీలు చేశారు. మరో 100 సాధిస్తే సచిన్ 6 సాధించింది. వెనక్కి నెట్టి టోర్నీలో అత్యధిక శతకాల వీరుడయ్యాడు. ప్రపంచ కప్లో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ సిక్సర్లు 551 సిక్సర్లు, ఇంకో 6 కొడితే గేల్ 553ను అధిగమించి అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ పేరిట రికార్డు అవుతాయి. నిన్న జరిగిన ప్రపంచ కప్పు మ్యాచ్లో దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో దక్షిణాఫ్రికా శ్రీలంక పైన ఘన విజయం సాధించింది. మార్క్రమ్, డికాక్, వాండర్సెన్లు శతకాలు సాధించారు. మార్క్రమ్ 106, డికాక్ 100, వాండర్ డసెన్ 108 పరుగులు చేశారు. మిరాజ్ మెరుపులు ఆఫ్ఘనిస్తాన్ పైన గెలుపుతో బంగ్లా బోని కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ పైన బంగ్లాదేశ్ విజయం సాధించింది. వన్డే ప్రపంచ కప్ 2023లో సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సౌత్ ఆఫ్రికా రికార్డు సృష్టించింది. శ్రీలంకతో
మ్యాచ్లో సఫారీలు 49 ఓవర్లలో 418 రన్స్ చేశారు. మొత్తం 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేశారు. ఈ రికార్డు ఇదివరకు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2015లో WCలో కంగారులు AFG పైన 417 రన్స్ చేశారు. ఆసియన్ గేమ్స్లో భారత్ 100 పతకాలకు పైగా సాధించింది నిన్నటి రోజున. ఇది ఒక కొత్త చరిత్రగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఆసియన్ గేమ్స్లో కంటే ఈసారి భారత ఆటగాళ్లు దాదాపుగా 100కు పైగా పతకాలను సాధించారు. వాటి వివరాలు చూద్దాం. భారత్ 107 పతకాలతో ఆసియా క్రీడల్లో ఘనమైన ముగింపును ఇవ్వబోతుంది. రికార్డులను దుమ్ము దులిపి చరిత్ర తిరగరాసి ఆసియా క్రీడల్లో తన ప్రయాణాన్ని భారత్ ఘనంగా ముగించింది. చైనాలో మన అథ్లెట్లు సత్తా చాటగా స్వదేశంలో అభిమానులు హృదయాలు ఉప్పొంగాయి. ఈ క్రీడల్లో భారత్ నవశకానికి నాంది పలికింది. శనివారం ఏకంగా 6 స్వర్ణాలు సహా 12 పతకాలు రావడంతో భారత్ సెంచరీ దాటి 107 పతకాలను తమ ఖాతాలో వేసుకుంది. ఆర్చరీలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ క్రీడల్లో ఆమెకి ఇది 3వ స్వర్ణం. మరోవైపు రాకెట్లో ఛాంపియన్గా నిలిచిన టీమిండియాలో హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కీలక ఆటగాడు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో చారిత్రక స్వర్ణం అందుకోవడం. అమలాపురం ఆటగాడు సాత్విక్ సాయిరాజు ప్రధాన పాత్ర పోషించాడు. కబడ్డీ పురుషుల మహిళల జట్లు పసిడిపోత పెట్టాయి. ఆర్చరీలో ఓజాస్ ప్రవీణ్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో ఆసియా క్రీడల చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈ క్రీడల్లో భారత్ తరపున తెలంగాణ షూటర్ ఈషా సింగ్ 1 స్వర్ణం, 3 రజతాలు, మరో షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 2 స్వర్ణాలు, 1 రజతం, కాంస్యం, అత్యధికంగా చెరో 4 పతకాలు గెలిచారు. అత్యుత్తమ ప్రదర్శన మాత్రం హ్యాట్రిక్ స్వర్ణాలు నెగ్గిన జ్యోతి సురేఖ, ఓజాస్ ప్రవీణ్లదే. ఆసియా క్రీడల్లో మనసు నిండుగా పతకాలు పండించారు. ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 107 పతకాలను సాధించింది. జ్యోతికి వ్యక్తిగత స్వర్ణం, సాత్విక్ జోడికి పసిడి. కబడ్డీ, క్రికెట్లోనూ మనమే ఛాంపియన్గా నిలిచాము. ఇక చూసినట్టయితే విజేతలు జ్యోతి సురేఖ, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు. పతకాల పట్టిలో ఒకసారి చూసినట్టయితే చైనా 200 పతకాలు, 200 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలు, మొత్తం 382 పతకాలతో మొదటి స్థానంలో ఉంది. జపాన్ 51 స్వర్ణాలు, 66 రజతాలు, 68 కాంస్యాలు, మొత్తం 186 పతకాలతో 2వ ప్లేస్లో ఉంది. దక్షిణ కొరియా 42 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలతోని మొత్తం 190 పతకాలతో దక్షిణ కొరియా 3వ ప్లేస్లో ఉంది. భారత్ 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు, మొత్తం 107 పతకాలతో 4th ప్లేస్లో కొనసాగుతుంది. ఉజ్బెకిస్తాన్ 22 స్వర్ణాలు, 18 రజతాలు, 31 కాంస్యాలతో 71 పతకాలతో 5వ స్థానంలో ఉంది. సాత్విక్ చిరాగ్ జోడీ ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో ఈ జోడీ సంచలనం సృష్టించింది. 21-18, 21-16తో కొరియా జోడీని ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ జోడీగా వీరు చరిత్రకెక్కారు. ఇది అక్టోబర్ 8, 2023కు సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ క్లాసు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.